ధనుస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో ఏర్పడిన కుజుని యొక్క ఉచ్చస్థితి, అలాగే భాగ్యాధిపతి రవితో కలిసి కుజుడు జనవరి 15 నుంచి ప్రయాణించడం జరుగుతుంది. అయితే రవి ఫిబ్రవరి 14న కుంభరాశిలో ప్రవేశించడం, ఫిబ్రవరి 24 వరకు అటు ఇటుగా ఇదే రాశిలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. కుజుడు ఈ రాశి వారికి పంచమ వ్యయాధిపతి. అందువలన మీ జాతకంలో పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క స్టేటస్సు, అలాగే మీరు మీ యొక్క ఖర్చులు, ఇన్వెస్ట్మెంటు, పరదేశ గమనం, అలాగే మీ యొక్క ఎంటర్టైన్మెంటు, మీలో ఉన్నటువంటి హాబీసు, అలవాట్లు, ఆలోచనలు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మీ శిష్యులు, మీ అభిమానులు, ఇవన్నీ కూడా మీకు ఈ కుజుడు ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు మీ యొక్క ధనస్థానంలోకి రావడం, అది ఉచ్చలోకి రావడం వల్ల కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తుల ద్వారా కానీ, వాటిని మీరు మీడియేటర్గా ఉండి హ్యాండిల్ చేయడం వల్ల కానీ, అంటే స్థిరాస్తుల వల్ల, స్థిరాస్తి వ్యాపారం వల్ల మీకు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం వల్ల మీ కుటుంబ స్థాయి పెరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఆకస్మికంగా ఆదాయం రావడం కానీ, వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వివాహం కుదరడం వల్ల మీ కుటుంబం నుంచి కొంత దూరంగా, అంటే వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం కానీ, ఏదో విదేశానికి మైగ్రేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కుటుంబ స్థానంలోకి ఇటువంటి వ్యయాధిపతి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది.